ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా సైరా నరసింహారెడ్డి సినిమా తెరకెక్కుతోంది. ఈ రెండు సినిమాలు కూడా టాలీవుడ్ లో ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రిలీజ్ ఎప్పుడైనది అధికారికంగా ఇంకా నిర్ణయం కాలేదు. అది ఇప్పుడు టాలీవుడ్ లో ఈ రెండు సినిమాల గురించి ఒక ఆసక్తికరమైన టాక్ నడుస్తోంది. భారీ బడ్జెట్ సినిమాగా వస్తున్న సాహోని వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల చేయాలని యూవీ సంస్థ లోపాయికారిగా ఒక నిర్ణయానికి వచ్చిందని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. కానీ ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రకటించి తీర్థం ఆ సమయానికి, లేకపోతే అభిమానులు నిరాశ పడతారనే ఉద్దేశంతో ఇంకో 3 నెలలు ఆగాక ప్రకటించాలని అనుకుంటున్నారని సమాచారం. సైరా స్వాతంత్ర సమరయోధుడి కథ కాబట్టి ఆగస్టు 15 అయితే బాగుంటుంది అని కొణిదెల టీంలో చర్చలు జరిగినట్టు వార్తలొస్తున్నాయి. పైగా ఆ డేట్ అంటే పనులు మొత్తం పూర్తి చేసుకోవడానికి తగినంత సమయం కూడా దొరుకుతుంది. కానీ ఖరారుగా ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు గ్రాఫిక్స్ బేస్ చేసుకుని రూపొందుతున్న చిత్రాలు కావటం, అదే సమయంలో రెండింటిపై కూడా భారీ అంచనాలు నెలకొని ఉండటం విశేషం. అయితే అనధికారికంగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాల నిర్మాతలు కూడా ఆగస్టు 15 రిలీజ్ డేట్ అనుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సైరా ఆ డేట్ కావాలి అనుకుంటే ప్రభాస్ త్యాగం చేసేందుకు రెడీగా ఉన్నాడని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. తాను ముందు రావడమో లేదా దసరాకు రావడమా అనేది ప్లాన్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి టాలీవుడ్ లోనే మోస్ట్ క్రేజీ బడ్జెట్ మూవీస్ గా రూపొందుతున్న సైరా, సాహోలకు ఇలా తేదీ విషయంలో పోటీ ఏర్పడటం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ పోటీలో ఎవరు ముందొస్తారు, ఎవరు వెనక్కి తగ్గుతారనే తెలియాలంటే వేచి చూడాల్సిందే.